ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ అదృష్టం కలిసి రావాలని కోరుకుంటారు. అయితే అదృష్టం కొందరికి మాత్రమే వివరిస్తుంది. మన శాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మన తలరాతను మనమే మార్చుకోవచ్చు. మీ భర్త ఆదాయం పెరగాలన్నా, ఇంటి సంపద రెట్టింపు కావాలన్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన 10 ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. డబ్బును దాచే బీరువా విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. నైరుతి మూలలో బీరువా ఉండాలి, లేదా ఉత్తర ముఖంగా బీరువా ఉండాలి. బీరువా సరైన దిశలో లేకపోతే ఇంట్లో ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. చాలామంది ఇళ్లలో కుబేర యంత్రం ఉంటుంది. సంపదకు అధిపతి కుబేరుడు. కాబట్టి ఇంటి ఈశాన్యంలో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే డబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసొస్తుంది. చాలామంది మగవారు భోజనం చేసిన తర్వాత తిన్న ప్లేట్లోనే చేతులు కడుక్కుంటారు. అలా అస్సలు చేయకూడదు. తిన్న ప్లేట్లో చేతులు కడుక్కుంటే లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది. దీంతో మీ ఇంటి ఆదాయం తగ్గిపోయి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. కాబట్టి స్త్రీలు శుక్రవారం పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా ఎండు ద్రాక్షను నివేదించండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. చాలామంది జాతకంలో ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది. ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాంటివారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే వినాయకుడి ఫోటోను చూడండి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. భర్త సంపద పెరగాలని కోరుకునే స్త్రీలు మీ భర్త పర్సులో 5 యాలకులను పెట్టండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభించి మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. భర్త ఆయుక్షేమం కోసం వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు గాజులు లేదా ఎరుపు రంగు గాజులను వేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది. వివాహమైన ఆడవారు పొరపాటున కూడా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మట్టి గాజులను కొనకూడదు. ఈ 2 రోజుల్లో కొత్త గాజులను కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గిపోతుంది. వివాహమైన స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకోండి. దీనివల్ల మీ భర్త ఆదాయం పెరిగిపోతుంది. అలాగే పుట్టింటి నుండి పొరపాటున కూడా పచ్చళ్లను తెచ్చుకోకూడదు. ఇది మీ ఇంటికి పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఏ ఇంట్లో చూసినా మనీ ప్లాంట్ మొక్కలు ఉంటున్నాయి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ డబ్బును ఆకర్షిస్తుంది. కాబట్టి మీ ఇంటి ఆగ్నేయ దిశలో పచ్చ రంగు కుండీలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి త్వరలోనే కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో ఒక పసుపు కొమ్మును చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం పక్షులకు బియ్యం గింజలు వేయండి. పక్షులకు ఆహారం వేస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇంటిని చక్కగా సర్దుకోవాలి. పనికిరాని వస్తువులను వెంటనే తొలగించాలి. ఇంట్లో పాత ఇనుము వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేయండి. వారానికి ఒక్కసారైనా ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. ఇంట్లో ఉన్న చెడుశక్తులు తొలగిపోతాయి. ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ఉద్యోగ సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయి. ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంటే చాలా మంచిది. ఎక్కడైతే ఏనుగు ప్రతిరూపాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని పెట్టుకోండి. వాస్తు ప్రకారం గోమతి చక్రానికి చాలా దైవశక్తి ఉంటుంది. పూజ గదిలో గోమతి చక్రాలు ఉంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బాగా సెటిల్ అవుతారు. వివాహమైన స్త్రీలు ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాంటి స్త్రీలకు మాత్రమే జీవితంలో వైద్యవ్యం ఏర్పడకుండా నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాస్తే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఇక మీ ఇల్లంతా అఖండ రాజయోగంతో నిండిపోతుంది.
ఇక వాస్తుశాస్త్రం ప్రకారం భార్యాభర్తలు నిద్రించే దిశను బట్టి కూడా మీ ఇంటికి ఐశ్వర్యం కలిసొస్తుంది. వివాహమైన ఆడవాళ్లు ఎల్లప్పుడూ భర్తకు ఎడమవైపున పడుకోవాలి. దీనివల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. భర్తకు దీర్ఘాయుష్యు సిద్ధిస్తుంది. మీ ఇంటి సంపద కూడా పెరుగుతుంది. భార్యాభర్తల పడకగది దక్షిణ దిశలోనే ఉండాలి. ఇక భార్యాభర్తలు పడుకునే మంచం చెక్కతో తయారు చేయబడి ఉండాలి. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా విరిగిన మంచంపైన పడుకోకూడదు. భార్యాభర్తలు పొరపాటున కూడా ఇనుప మంచంపైన అసలు నిద్రపోకూడదు. ఇది మీ ఇంటికి పేదరికం తీసుకొస్తుంది. ఇక మీ బెడ్రూంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చీపుర్లు అలాగే డస్ట్బిన్లు ఉండకూడదు. మీ భర్త పనిమీద బయటకు వెళ్లిన తర్వాత వెంటనే ఇంటి తలుపులను వేయకూడదు. ఒక 5 నిమిషాలు ఆగి తలుపులు వేసుకోవాలి. అలాగే మీ భర్త బయటకు వెళ్లిన వెంటనే ఇంటిని ఊడవకూడదు. ఆడవారు ఇలాంటి తప్పులను చేస్తే మీ భర్త చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మన ఇంటికి నరదిష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి. అలాగే బట్టలు మడత పెట్టేటప్పుడు బట్టలను తలకిందులుగా మడత పెట్టకూడదు. అలా చేస్తే మీ భర్తకు అస్సలు కలిసి రాదు. ఇంట్లో లీకవుతున్న కుళాయిలు ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలి. ఇంట్లో ట్యాప్ లీకేజ్ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది. కాబట్టి నీరు లీకేజ్ లేకుండా చూసుకోవాలి. లేదంటే భారీ డబ్బు నష్టం సంభవిస్తుంది. భార్యలు ఈ ప్రత్యేకమైన నియమాలను పాటిస్తే మీ భర్తకు అదృష్టం కలిసొచ్చే అనేక మార్గాల్లో ధనం చేకూరుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.